కుకీ కటర్ మోడల్ అనేటువంటి పదం వాడాడు లోకేష్ గారు. అన్ని ఒకే విధంగా పెద్దగా డిఫరెన్స్ లేకుండా షాప్కి వెళ్ళి కుకీస్ ఆర్డర్ చేశారనుకోండి, అవన్నీ ఒకే మోడల్లో ఉంటే అన్ని ఒకలాగానే ఉంటాయి. కాబట్టి కుకీ కటర్ అంటారు. సేమ్ మోడల్, నో డిఫరెన్స్ అనేది. అది లోకేష్ గారు అన్న పదం కుకీ కటర్ మోడల్ అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంగ్లీష్ మీడియం ఇన్స్ట్రక్షన్స్ అనేవి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ లో పట్టుకొచ్చారు. కుకీ కటర్ మోడల్ అవుతుంది అది. టోఫెల్ ట్రైనింగ్ పెట్టారు జగన్ గారు. కుకీ కటర్ మోడల్ సిబిఎస్ఈ సిలబస్ ఇంటిగ్రేషన్ కుకీ కటర్ మోడల్ టోఫెల్ పెట్టారు. టోఫెల్ అనేది 8th 9th పెట్టారు కదా, చాలా ప్లాన్డ్ గా పెట్టారండి. అది దట్స్ నాట్ కుకీ కటర్ మోడల్. ఇట్స్ వెరీ బెస్ట్ కస్టమైజ్డ్ మోడల్. బైజూస్ కరికులం తీసుకొచ్చారు. ఇంటర్నేషనల్ ఐబీ ప్రోగ్రామ్ పెట్టారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన అమ్మ ఒడి, విద్యా కానుక, విద్యా దీవెన, విద్యా ఏ కొన్ని ప్రోగ్రామ్స్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. కాబట్టి కుకీ కటర్ మోడల్ అనేది కరెక్ట్ కాదు. చాలా ప్లాన్డ్ గా పగడ్బందీగా చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎడ్యుకేషన్ సిస్టాన్ని. జగన్మోహన్ రెడ్డి గారి రెజ్యూమ్ లో సుమారు 74,000 కోట్లు ఏపీ ఎడ్యుకేషన్ ల్యాండ్స్కేప్ మీద ఖర్చు పెట్టడం జరిగింది. అంటే ఇట్స్ ఈక్వల్ టు $9 billion. నెవర్ హ్యాపెన్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. 250 నుంచి 300 కోట్లు నేషన్స్ యావరేజ్ అయితే, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 3,000 కోట్లు ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెండింగ్ మీద ఖర్చు పెట్టడం జరిగింది, విచ్ ఇస్ 10 times 10 రెట్లు నేషన్స్ యావరేజ్ కన్నా ఎక్కువ. అండ్ పర్ క్యాపిటల్ ఆఫ్ ద స్టూడెంట్ కనుక తీసుకున్నట్లయితే నేషన్స్ యావరేజ్ 300 to 400 రూపీస్ పర్ స్టూడెంట్ ఉంటే నేషన్స్ యావరేజ్, ఆంధ్రప్రదేశ్ 3,000 రూపాయలు పర్ స్టూడెంట్ ఖర్చు పెట్టింది. అంటే సుమారు 8-9 రెట్లు నేషన్స్ యావరేజ్ కన్నా ఎక్కువ. అండ్ మిడ్ డే మీల్ ప్రోగ్రామ్స్ కనుక చూసుకున్నట్లయితే నేషన్స్ యావరేజ్ పర్ చైల్డ్ 6 నుంచి 7 రూపాయలు అయితే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి లీడర్షిప్ లో 21 రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది, విచ్ ఇస్ అగైన్ 3 times మోర్ దాన్ నేషన్స్ యావరేజ్. సో పోషకాహారంలో కానీ, వారికి న్యూట్రిషియస్ మీల్ ఇవ్వడంలో కానీ ఆంధ్రప్రదేశ్ తీసుకునే శ్రద్ధ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి is 3 times మోర్ దాన్ నేషన్స్ యావరేజ్. అయితే డిజిటల్ టెక్నాలజీలో నేషన్స్ యావరేజ్ 1 కంప్యూటర్ అండ్ 1 డెస్క్టాప్ ఫర్ 1 స్మార్ట్ క్లాస్ జగన్మోహన్ రెడ్డి గారి లీడర్షిప్ లో 6,700 స్కూల్స్ లో అండ్ 62,000 క్లాస్ రూమ్ లో ఎవ్రీ క్లాస్ రూమ్ ఇస్ డిజిటల్ ఎక్విప్డ్. అది డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే, అది విజనరీ లీడర్షిప్ అంటే. సో అయితే నేషన్స్ యావరేజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిజిటెక్ 8th స్టాండర్డ్ ఒక పారామీటర్ తీసుకున్నట్లయితే నేషన్స్ యావరేజ్ 1:20. అంటే ప్రతి 20 మందికి ఒక టాబ్లెట్ ఉంటే నేషన్స్ యావరేజ్ లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అండర్ హిస్ లీడర్షిప్ 1:1 రేషియో ఇస్ ఫర్ డిజిటల్. గ్రాస్ 25 స్టూడెంట్స్ ఇది వరకు టాప్ 10 ర్యాంక్స్ లో ఉంటే గవర్నమెంట్ స్కూల్స్ నుంచి ఇప్పుడు 63 గవర్నమెంట్ స్టూడెంట్స్ యావరేజ్ టాప్ 10 లో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫౌండేషనల్ అండ్ లిటరసీ రిపోర్ట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ 38.5% స్కోర్ చేస్తే కేరళ 36.55% స్కోర్ చేసింది. అంటే వి సర్పాస్డ్ కేరళ ఫస్ట్ టైం ఎవర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియా ఇన్ టర్మ్స్ ఆఫ్ రీడింగ్ అయితే, రైటింగ్ అయితే ఏంటి, అండ్ మ్యాథమెటికల్ ఆస్పెక్ట్స్ లో ఆంధ్రప్రదేశ్ డిడ్ బెటర్ దెన్ కేరళ అనేది ఫౌండేషనల్ లిటరసీ రిపోర్ట్ ఆధారంగా వాళ్ళే ఇచ్చిన రిపోర్ట్. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ట్రస్టెడ్ ఏజెన్సీస్ ఇన్ ద కంట్రీ.